వాడేదో పెద్ద ఇదైనట్లుగా మనోజ్ అని సాగతీస్తున్నావేంటి? ఎప్పుడు చూసిన వాళ్ళే కదా, పార్లర్ అమ్మాయి వేపాక అన్నయ్య అంతే కదా, ఆ మాత్రం దీనికి కొత్తగా మనోజ్ అని ఎందుకు సాగతీసి ఇంత దీనిగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అలా అనేసరికి నువ్వు ఊరుకోరా, వెళ్ళిన పని ఏమైంది, ఓనర్ని కలిసారా, అడ్వాన్స్ ఇచ్చారా అని ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. ఇక బాలు అయితే అలా చూస్తూ ఉంటాడు. అలా బాలు అలా చూసేసరికి ప్రభావతి అయితే నవ్వుతూ ఉంటుంది. నవ్వుకొని ఏంటి అయిందా, పని అయ్యిందా, సక్సెస్ అయ్యిందా అని అయితే అనుకుంటూ ఉంటుంది. ప్రభావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అవునమ్మా, వెళ్ళిన పని అయ్యింది, అడ్వాన్స్ ఇచ్చాం, ఓనర్ని కలుసుకున్నాం, అన్నీ మాట్లాడుకుని వచ్చాం అని అనేసరికి అయినా అదేదో సాధించడానికి వెళ్ళినట్లుగా అంటున్నావేంటి, పట్టుకెళ్ళాడు కదా 5 లక్షలు, ఇవ్వకుండా వచ్చేస్తాడా ఏంటా అని చెప్పేసి అంటూ ఉంటుంది బాలు. అలా అనేసరికి మనోజ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అయినా వీడు ఎప్పుడు నా మీద ఎలానే ఉడుక్కుంటాడులే, నేను బాగుపడుతుంటే నువ్వు చూడలేవు అంతే కదరా అని మనోజ్ అంటూ ఉంటాడు బాలుతో. నువ్వు బాగుపడుతుంటే చూడలేను కాదురా, కోరి కష్టాలు తెచ్చుకుంటా, అదే కదా నా బాధ. నువ్వు బాగుపడితే చూడాలని ఆనందపడేది ఫస్ట్ లిస్ట్లో నేనే ఉంటాను, కానీ మీరు అలా కాదు, ఏరుకోరి డబ్బులు ఇచ్చి మరి కష్టాలు కొనుక్కునే రకాలు మీరు. అందుకే మీరు ఏం చేసినా సరే నాకు నమ్మకం ఉండదు అని చెప్పేసి అనేసరికి మేము బాగుపడడం నీకు ఇష్టం లేదులే అని రోహిణి అంటూ ఉంటుంది. అదేం లేదులే రోహిణి, మీరు ఇల్లు కొనుక్కుంటున్నారు, అది ఇంకా మంచి విషయం, చాలా మంచి విషయమే కదా, దాంట్లో ఏముంది, మీరు ఆపండి మాటలు అని చెప్పేసి బాలునేత అంటూ ఉంటుంది. నేనేం చేశాను మీనా, వాళ్ళు మంచిగా ఇల్లు కట్టుకుంటే నాకు ఆనందమే కదా, కానీ వాడు కష్టాలు కోరి తెచ్చుకుంటాడు చూడైతే, ఇందులో కూడా ఏదో ఇది ఉండే ఉంటుంది, లేదంటే అంత పెద్ద ప్రాపర్టీ తక్కువ రేటుకి ఎలా ఇచ్చేస్తారు అని బాలు అంటూ ఉంటాడు. రోహిణి అయితే అలా చూస్తూ ఉంటుంది. వాళ్ళు మంచితనానికి చాలా మంచోళ్ళమ్మా అని అనేసరికి ఏంటి మంచితనానికి పంచికట్టు ఉన్నారా అని అనేసరికి కాదమ్మా, మంచితనంకి ప్యాంటు షర్ట్ వేశారు కదా అన్నయ్య అని అంటూ ఉంటాడు రవి. మీరు ఆపండ్రా అని అనేసరికి మేము ఇచ్చిన డబ్బులు ఎక్కడ మేము ఇదవుతామేమోనని నోటు కూడా రాశారు తెలుసా అని అనేసరికి ఆ నోట్లేమి ఇప్పుడు చెల్లవమ్మా అని అంటూ ఉంటాడు బాలు. ఒకసారి నోటు ఉంటే మంచిదే కదా, మనం ఇచ్చిన డబ్బులకి హామీలా ఉంటుంది అని శృతి అంటూ ఉంటుంది. రోహిణి అలా చూస్తూ ఉంటుంది. మనోజ్ అయితే వీడికి ఎంత చెప్పినా వేస్టే అని అనేసరికి ఆ నోట్లు చెల్లే రోజులు ఎప్పుడో పోయాయి, అలాంటి రోజులు ఉన్నాయని నువ్వు ఎలా అనుకుంటున్నావురా అని అనేసరికి రోహిణి అలా చూస్తూ ఉంటుంది. మీనా కూడా అలా చూస్తూ ఉంటుంది. ఆపండి, వాళ్ళ నమ్మకం వాళ్ళది అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా. ఇక ఏంటో వీళ్ళ నమ్మకం కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగే ఉంది అని అనేసరికి మనోజ్ మేము బాగుపడితే నువ్వు చూడలేవురా అని అంటూ ఉంటాడు బాలుతో.